మానవులందరినీ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఒక్కడే. ఎవరైతే ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టాడో, ఈ భూమి మీద పర్వతాలను మేకులుగా బాచాడో, మేఘాల నుండి ధారాళపతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, నిశ్చీవమైనటువంటి నేలకు జీవాన్ని పోసి అనేక రకాల పంటలు పండిస్తున్నాడు, తల్లి గర్భంలో మానవుణ్ణి తయారు చేస్తున్నాడు, చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, నడినెత్తి నుంచి అరికాలు వటికి నకసిక పర్యంతం మానవుణ్ణి ఎవరైతే తయారు చేస్తున్నాడో, పంచభూతాలను ఎవరైతే సృష్టించాడో, సూర్య చంద్రులను ఎవరైతే నడిపిస్తున్నాడో, ఆ సృష్టికర్త ఒక్కడే అని విశ్వసించిన ఎడల మానవ జాతిలో ఉన్నటువంటి ఈ అనైక్యత దూరమైపోయి మానవులందరూ మేమందరూ ఆ ఒక్క సృష్టికర్త దాసులు అని గ్రహించగలిగిన నాడు సమాజంలో ఉన్న అసమానతలన్నీ తొలగిపోయి శాంతి సమాజం ఏర్పడుతుంది. واغفر لهما جناح الذل من الرحمة. దయా అణుకువ ఉట్టిపడే విధంగా నీ భుజాలను వారి ముందు అణిచిపెట్టు. అంటే నీ తల్లిదండ్రుల ముందు కూడా ఈ విధంగా నుంచోకు. వకుర్ రబ్బిర్హమ్హుమా కమా రబ్బయాని సగీరా. ఇంకా నీ తల్లిదండ్రుల గురించి ఈ విధంగా ప్రార్థించు, అల్లా ఏ విధంగానైతే వీరు నన్ను నా బాల్యంలో పోషించారో వీరిపై కూడా అదే విధంగా జాలు చూపించు దేవా. వాతిసల్ కుర్బాకవు, మీరు బంధువుల హక్కును నెరవేర్చండి. సమాజంలో శాంతి ఉండాలంటే మానవుడు తన బంధుత్వాన్ని కాపాడాలి. వలా తఖ్తులు ఔలాదకుం ఖశ్యత ఇమ్లాక్. పేదరికానికి భయపడి మీ పిల్లల్ని చంపకండి. ఇన్న కత్లహుం కాన కిత్అన్ కబీరా. చంపటం ఘోరమైనటువంటి పాతకం. వలా తుబజ్జిరు తబ్జీరా. వృధా ఖర్చు చేయకు. ఇన్నల్ ముబజ్జిరీన కాను ఈఖ్వాన షయాతీన్. ఎవరైతే వృధా ఖర్చులు చేస్తారో వారు శైతానుల సోదరులు. వలా తక్రబు జినా. వ్యభిచారం దరిదాపులకు పోవద్దు. ఒక సమాజంలో శాంతి ఏర్పడాలంటే, ఈ సమాజం శాంతి సమాజంగా మారాలంటే వ్యభిచారం ఉండకూడదు. కారణం ఏంటో తెలుసా? వ్యభిచారం వల్ల బంధాలు, విలువలు, ప్రేమలు, బంధుత్వాలు మంట కలిసిపోతాయి. ఇన్నహు కాన ఫాయిష. అతి నీచమైనటువంటిది. వసా సబీలా. అది మహా చెడ్డ మార్గం. వలా తక్రబు మాలల్ యతీమ్ ఇల్లా బిల్లతి అహ్సన్. అనాథల సొమ్ము తినకండి. వలా తక్రబు మాలల్ యతీమ్. అనాథల సొమ్ము దరిదాపులు కూడా పోకండి. అంటే మీకు సంబంధించినది మీది కానప్పుడు దాన్ని మీరు తినకండి. మీ పొట్టల్లాకులతో నింపుకోకండి. వాఫు బిల్ అహద్. మీరు వాగ్దానాన్ని నెరవేర్చండి. నువ్వు చేస్తాను అంటే చెయ్యి, అవునంటే అవును, కాదంటే కాదు. మోసగించేవాడు మనవాడు కాదు అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. శాంతి సమాజంలో తోకోలో మోసం చేయరు. వైలుల్ లిల్ ముతఫిఫీన్ అల్లజీన ఇజక్తాలు అలనాసి యస్తౌఫూన్. ఎవడైతే కొలకల్లో తూనికల్లో మోసగించాడో వాడు సర్వనాశనమైపోతాడు అన్నారు. వలా తక్ఫు మా లైస లక బిహి ఇల్మ్. ఏ విషయాలైతే నీకు అవసరం లేదో ఆ విషయాల వెంట పడకు. వలా తమ్షి ఫిల్ అర్ది మరహా. భూమి మీద నిక్కుతూ నడవకు, రొమ్ము చించుకొని నడవకు. ఇన్నక లం తక్రికల్ అర్ద్. నువ్వు భూమిని చీల్చలేవు. వలన్ తబ్లుగల్ జిబాల తూలా. లేదు పర్వతాలంతా ఎత్తుకు ఎదగలేవు. ఎందుకయ్యా నీ గర్వం? కుల్లు కాన జాలిక సయ్యిహు. వీటన్నింటిలో చెడుంది. ఇంద రబ్బిక మక్రూహా. ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అసహ్యించుకుంటాడు. జాలిక మిమ్మా ఔహా ఇలైక రబ్బుక మినల్ హిక్మతి. ఇవన్నీ వివేచనాభరితమైన విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకోసం పంపించాడు. వలా తజల్ మా అల్లాహి ఇలాహన్ ఆఖరా. కాబట్టి నీవు అల్లాహ్ను తప్ప మరొకరిని ఆరాధించకు. ఫతుల్క ఫీ జహన్నమ మలూమ మద్హూరా. ఆ విధంగా ఒకవేళ నీవు ఆ స్వామిని విడిస్తే, ఆయనకు భయపడకపోతే, నీవు నీచమైనటువంటి కార్యాలకు ఒడిగడితే అతి భయంకరమైనటువంటి నరకంలోనికి నీచుడువై నికృష్టుడువై యుగ యుగాలు ఆ నరకాగ్నికి ఆహుతైపోతావు. ఈ శాంతి సమాజంలో ఇవన్నీ పునాదులు సోదరుడు.